హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 13. మేనకకు ఉన్న స్లీపింగ్ డిజార్డర్ గురించి డాక్టర్ కృష్ణతో మాట్లాడుతున్నాడు అక్షిత్. అసలు ఆమెకు ఈ స్లీపింగ్ డిజార్డర్ ఎప్పటి నుంచి ఉంది, దానికి రీజన్ ఏంటో అని ఎప్పుడైనా మీతో చెప్పిందా అని కృష్ణను అడిగాడు అక్షిత్. ఆ ప్రశ్నకు చిన్నగా నవ్వాడు కృష్ణ. ఆ నవ్వులో నీ భార్య గురించి నీకు ఏమాత్రం తెలియదు అనే ఒక వెటకారం కూడా కనిపించింది. అయినా సమాధానం చెబుతూ, మీకు దాని గురించి తెలియాలంటే ముందుగా మేనక బాల్యం గురించి తెలియాలి. నాకు కూడా పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు అనుకుంటున్నట్లు మేనక అందరిలాంటి సాధారణ అమ్మాయి కాదు. ఆమె 8 ఏళ్ల వయసు నుండే కఠినమైన జీవితాన్ని అనుభవించింది. ఆ వయసులో ఎవరైనా ఎలాంటి బాధలు తెలియకుండా సరదాగా సంతోషంగా ఆడుకుంటూ గడిపేస్తారు. కానీ మేనక మాత్రం సంగీతం, కాలిగ్రఫీ, పెయింటింగ్, బిజినెస్ సోషలైజేషన్ వంటి వాటిని నేర్చుకోవడంలోనే నిత్యం తలమునకలై ఉండేది. దానికి కారణం మేనక పుట్టుకతోనే ఒక రాయల్ ఫ్యామిలీలో జన్మించిందని మీకు తెలుసు. అది ఒక రకంగా ఆమెకు వరమైతే మరో రకంగా ఆమెకు శాపమయ్యింది అని అన్నాడు కృష్ణ. శాపమా? అదెలా అని ఆసక్తిగా అడిగాడు అక్షిత్. అవును, వాళ్ళ కుటుంబానికి ఎంత పరువు ప్రతిష్టలు ఉన్నాయో దానితో పాటు అలాగే శత్రుభయం కూడా చాలా ఎక్కువగా ఉండేది. దురదృష్టం ఏమిటంటే ఆ కుటుంబాన్ని కాపాడటానికి వారసులెవరూ లేరు. ఎంత ప్రయత్నించినా ఆ వంశంలో ఎవరికీ మగపిల్లాడు జన్మించలేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె తాతయ్య ఆడపిల్లగా పుట్టిన మేనకని మగపిల్లాడిగా పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే మేనక జీవితాన్ని మలుపు తిరిగేలా చేసింది అని చెప్పాడు కృష్ణ. అతను చెబుతున్నదంతా శ్రద్ధగా వింటున్న అక్షిత్కి తన భార్య మేనక గురించి తనకేమీ తెలియదని, ఆమె వెనుక మరో కొత్త ప్రపంచం ఉందని మెల్లమెల్లగా అర్థమవడం మొదలైంది. ఇంతలో కృష్ణ మళ్ళీ మాట్లాడుతూ, చిన్నతనం నుండే మేనకను అన్ని రంగాల్లో ముందుండేలా చేయాలని అనుకున్నాడు ఆమె తాతయ్య. అందుకోసం కఠినమైన ప్రాక్టీస్ చేయించాడు. శత్రువుల నుంచి ఎలా ఎదుర్కోవాలో తెలియడం కోసం ఆమెను తరచుగా భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆమెలో ఈ వ్యాధి మొదలైంది అని చెప్పాడు కృష్ణ. భయంకరమైన పరిస్థితులా అంటే అని అర్థం కానట్లుగా అడిగాడు అక్షిత్. 8 ఏళ్ల పాపని ఒక దట్టమైన అడవిలో వదిలేసి ఆమె వెనుక ఒక తెలియని వ్యక్తిని కత్తిపట్టి వెంబడించేలా చేస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా అని అడిగాడు కృష్ణ. ఆ మాట వినగానే ఒక్కసారిగా అక్షిత్ ఉలిక్కిపడ్డాడు. అది గమనించిన కృష్ణ నవ్వి, మీరు దీన్ని నమ్మలేకపోతున్నారు కదా, కానీ బయటికి ఆడంబరంగా కనిపించే చాలా రకాల కుటుంబాల్లో ఇలాంటి అమానుషాలు జరుగుతూనే ఉంటాయి. డబ్బు పిచ్చిలో వాళ్ళు రాయిలాగా మారిపోతారా, లేక కావాలనే మనసు చంపుకొని తమ ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటారా అనేది మనం చెప్పలేం అని అన్నాడు. అతను చెబుతున్న మాటలు వింటున్న కొద్దీ అక్షిత్లో ఏదో తెలియని గిల్టీనెస్ మొదలైంది. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కృష్ణ మళ్ళీ మాట్లాడుతూ, మేనక దేనికి భయపడుతుందో ఆమె తాతయ్య దానినే పదే పదే తనతో చేయించి ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు ఆమెకు హైట్స్ అంటే భయమని తెలిసి రాత్రంతా తలకిందులుగా లోయలోకి వేలాడదీశాడు. ఆమె చిన్నతనంలోనే ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంది. కాబట్టే పెద్దయ్యాక అందరికీ ఆమె ఒక హృదయం లేని అమ్మాయిలా, ఇంకా చెప్పాలంటే ఒక రోబోట్లా కనిపించింది. కానీ నిజానికి ఆమె జీవితంలో ఆనందం అనే మాటకి చోటు లేకుండా పోయింది. ఆ తీవ్రమైన పరిస్థితుల్లో పెరగడం కారణంగా ఆమెలో ఎక్కువగా ఇన్సెక్యూరిటీస్ మొదలయ్యాయి. చిన్న వయసు నుండే ప్రతి చిన్న విషయానికి అలర్ట్గా ఉండేది. అది క్రమంగా ఆమె బలహీనతగా మారి నిద్ర సరిగ్గా పోలేని స్థితికి చేరుకుంది. రోజులు గడిచే కొద్దీ అది ఇన్సోమ్నియాగా మారింది. నాకు తెలిసినంతవరకు మేనక జీవితం ఇలాగే ఉండేది. మీరు దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడగడమే మంచిది. ఎందుకంటే ఆమె జీవితంలో నాకు తెలియని కోణాలు కూడా ఇంకా ఉన్నాయని నా అనుమానం అని అన్నాడు కృష్ణ. అక్షిత్ ఏం మాట్లాడలేదు, కానీ అతని ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ బట్టి అతను ఆలోచనలో పడ్డాడని కృష్ణకు అర్థమయ్యింది. అందుకే అతను నెమ్మదిగా, చూడండి అక్షిత్ గారు, నేను దాదాపు ఆమెకు 6 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ ఇచ్చాను. పై ప్రయత్నాలన్నీ చేస్తూ మెడిసిన్స్తో ఉపశమనాన్ని ఇవ్వగలిగానే తప్ప ఆమెను సహజంగా ప్రశాంతంగా నిద్రపుచ్చలేకపోయాను. ఈ లోకంలో ఆ పని చేయగలిగే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది అని అన్నాడు. ఆ మాటతో తలపైకెత్తి చూశాడు అక్షిత్.
అవును అక్షిత్ గారు, ఆమె మిమ్మల్ని చాలా ఇష్టపడింది. మీ దగ్గరుంటే సంతోషంగా ఉంటానని నమ్మింది. అందుకే మిమ్మల్ని ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఈ ప్రపంచంలో ఆమె నమ్మిన మొట్టమొదటి వ్యక్తి మీరు. మీకు ఒక విషయం తెలుసా? మేనక గారిని అంత కఠినంగా పెంచిన తాతయ్య చనిపోయినప్పుడు కూడా అతని అంత్యక్రియలకు కూడా ఆమె వెళ్ళలేదు. అతని విషయంలో ఆమె గుండె రాయిలా మారింది. కానీ ఎప్పుడైతే ఆమె మీ గురించి ఆలోచిస్తుందో అప్పుడే సున్నితంగా మారిపోతుంది. ఎంతో ఆశతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆమెకు ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదన్నది మాత్రం నిజం. పెళ్లి తర్వాత మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియలేదు. కానీ ఆమె కోరుకున్న ఆనందం ఆమెకు దక్కలేదని ఆమె మళ్ళీ నా దగ్గరికి మెడిసిన్ కోసం వచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఇందులో మీ తప్పేమీ ఉండదని నేను ఊహించగలను. మీరు ఆమెతో సఖ్యంగా ఉండడం కోసం ఎఫర్ట్ పెట్టుండొచ్చు. అది మేనకకు అర్థం కాలేదని నా అనుమానం. ఎందుకంటే చిన్నతనంలోనే ఆమె కఠినంగా మారిపోవడం వల్ల ఒక సామాన్యమైన అమ్మాయికి అర్థమయ్యే చిన్న చిన్న ఎమోషన్స్ను మేనక అర్థం చేసుకోలేదు అని చెప్పాడు కృష్ణ. ఆ మాటలన్నీ వింటున్న అక్షిత్ గుండె లోతుల్లో ఏదో నొప్పి, బాధ మొదలైనట్లు అనిపించింది. చివరిగా కృష్ణ మాట్లాడుతూ, ఆమె చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత మీరు ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఆమె బ్రతికి ఉన్నప్పుడు దీని గురించి మీరు తెలుసుకుని ఉంటే మీరు తప్పకుండా ఆమెకు ట్రీట్మెంట్ చేయగలిగేవారు. ఆమెకు కావలసింది నాలాంటి డాక్టర్ కాదు, మీ ప్రేమ అని చెప్పాడు. అప్పటికే కళ్ళలోకి నీరు చేరుతూ ఉండడంతో అక్షిత్ ఇంకా అతని మాటల్ని వినలేకపోయాడు. దాంతో వెంటనే పైకి లేచి, పిలవగానే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాక్టర్ అని అన్నాడు. దాంతో కృష్ణ నవ్వి, ఇట్స్ ఓకే, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అక్షిత్ మాత్రం మళ్ళీ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి చాలాసేపటి వరకు అక్కడి నుంచి కదల్లేదు. డాక్టర్ కృష్ణ చెప్పిన ఒక్కొక్క మాట అతనికి పదే పదే చెవుల్లో వినపడుతోంది. మరోవైపు ఎలాగైనా మళ్ళీ సినిమాలోకి తిరిగి రావాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు సౌరభ్. తన ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళి మరోసారి తన వల్ల తప్పు జరగదని క్షమాపణ చెప్పి ఎలాగైనా మళ్ళీ సినిమాలో రోల్ తనకే వచ్చేలా చేయమని అడిగాడు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ ఏమాత్రం ఒప్పుకోకుండా, ఇట్స్ నాట్ పాసిబుల్ మిస్టర్ సౌరభ్, షెడ్యూల్ ప్రకారం సినిమాని కంప్లీట్ చేయకుండా వాయిదాలు వేస్తూ మీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే ఇక్కడ ఎవ్వరూ మిమ్మల్ని తీసుకోవడానికి రెడీగా లేరు. ఇక మీరు దీని గురించి మర్చిపోండి, మా చేతిలో ఏం లేదు అని చెప్పేశాడు. దాంతో ఇక తనకు ఏజెన్సీ నుండి ఎలాంటి సహాయం అందదని సౌరభ్కి అర్థమైంది. అదే సమయంలో ముందు రోజు రాత్రి హోటల్లో అదితి దియాల మధ్య జరిగిన సంఘటన గురించి కూడా అతనికి తెలిసింది. దియా చెప్పినట్లు ఆమె డ్రగ్స్ తీసుకోలేదని, అది రాంగ్ న్యూస్ అని తెలియడంతో ఇక దియాపై అతనికి ఉన్న ఆశలు కూడా సన్నగిల్లిపోయాయి. ఇక తనకు ఆ సినిమాలో ఛాన్స్ రావాలంటే అదితి తప్ప మరో దిక్కు లేదని అతనికి అర్థమైంది. దాంతో వెంటనే మళ్ళీ సినిమా సెట్కి బయలుదేరాడు. అదే సమయంలో షూటింగ్ స్పాట్లో సీన్ కోసం రెడీ అవుతుంది అదితి. కథ ప్రకారం ఆ రోజు తీయబోయే సీన్లో దియా, అదితి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా నటించాల్సి ఉంది. అందుకే డైరెక్టర్ గణేష్ ముందుగా వాళ్ళిద్దరికీ ఇన్ఫామ్ చేస్తూ, ఈరోజు సీన్ మీ ఇద్దరికి తెలుసు కదా, స్టోరీలో మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మీ ఇద్దరు అటువైపు నుండి వచ్చి ఈ షిప్లోకి ఎక్కాల్సి ఉంటుంది అని చెప్పాడు. అతను చెప్పిన మాటలను ఆ ఇద్దరూ సైలెంట్గా విన్నారు. రాత్రంతా అదితి తనను తన గది బయట కాపలాగా నుంచోబెట్టిన సంగతి ఇంకా దియా మనసు నుండి చెరిగిపోలేదు. ఈలోగానే ఆమెకు క్లోజ్ ఫ్రెండ్లా యాక్ట్ చేయాల్సి రావడం ఆమెకు లోపల ఇబ్బందిగానే ఉంది. కానీ దాని పైకి కనిపించనివ్వకుండా ఎదురుగా ఉన్న అదితి వైపు చూసింది. ఇంతలో గణేష్ మళ్ళీ మాట్లాడుతూ, ఇద్దరూ ఎక్కువ టేక్స్ తీసుకోకుండా షాట్ చేయాలి, ఇది ఎమోషన్ కంట్రోల్కి సంబంధించిన సీన్, బీ ప్రిపేర్డ్ అని నొక్కి మరీ చెప్పాడు. అది విన్న దియా చిన్నగా నవ్వుతూ, సార్, నేను ఇండస్ట్రీలో 4 years నుంచి ఉన్నాను, ఇలాంటి సీన్లు చాలా చేశాను అని అంది. అవునా, సరే, మీ 4 years ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు నేను కూడా చూస్తాను అని చెప్పి వెంటనే షాట్ రెడీ అంటూ తన టీంని అలర్ట్ చేశాడు గణేష్. అదితి, నీకు సీన్ తెలుసు కదా, నువ్వు దియాతో మంచిగా మాట్లాడుతూ ఆమె గురించి జాలి పడుతున్నట్లు నటిస్తూనే ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేయాలి, ఇది నీ క్యారెక్టర్ పరికించాల్సిన ఎమోషన్ అని చెప్పాడు గణేష్. ఓకే రెడీ అంది అదితి. ఓకే స్టార్ట్, రెడీ, యాక్షన్
అని అరిచాడు గణేష్. దియా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఇష్టం లేకపోయినా కూడా అదితి చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఆమెకు ప్రాణ స్నేహితురాల్లాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ అదితి మాత్రం కొంచెం కూడా ఇబ్బంది పడకుండా దియా భుజంపై చెయ్యి వేసి మాట్లాడుతూ ఉంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పక్కనే పోర్ట్లో ఉన్న షిప్ దగ్గరికి వెళ్లారు. అదితి ఒక్కసారిగా అక్కడ ఆగి ఉన్న షిప్లోకి పరిగెడుతూ, హే పదా, ఇద్దరం కలిసి ఆ షిప్లోకి వెళ్దాం. చాలా రోజులైంది మనిద్దరం ఇలా కలిసి టైం స్పెండ్ చేసి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్లు గుర్తు అని అంటూనే గబగబా ముందుకు పరిగెత్తి షిప్లోకి వెళ్ళి రా అంటూ దియాకి తన చేతిని అందించింది. అసలు ఏ మాత్రం డిస్టర్బ్ లేకుండా నిజంగా ప్రాణ స్నేహితురాల్లా ప్రవర్తిస్తూ చేతిని అందించడంతో ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నోరు తెరుచుకొని అదితి వైపు చూస్తూ ఉండిపోయింది దియా. ఏంటలా చూస్తున్నావు? త్వరగా నీ చెయ్యి ఇలా ఇవ్వు అని మళ్ళీ అడిగింది అదితి. అయినా దియా కదలకపోవడంతో డైరెక్టర్ గణేష్ ఒక్కసారిగా విసుక్కుంటూ కట్ అని పెద్దగా అరిచి, దియా ఏం చేస్తున్నావు? నీ డైలాగ్ మర్చిపోయావా అని అడిగాడు. దాంతో ఈ లోకంలోకి వచ్చిన దియా సారీ 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 సార్, అది నేను అంటూ నసిగింది. 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు ఒక్క చిన్న డైలాగ్ మర్చిపోతావని నేను అనుకోలేదు అని వెటకారంగానే అంటూ కాసేపటి క్రితం ఆమె చెప్పిన డైలాగ్ను తిరిగి ఆమెకే అప్పచెప్పాడు డైరెక్టర్ గణేష్. ఆ మాటకు అవమానంగా ఫీల్ అవుతూ తలదించుకుంది దియా. నువ్వు సౌరభ్లాగా పర్సనల్ ఎమోషన్స్ను ప్రొఫెషనల్స్లోకి మిక్స్ చేయవని అనుకున్నాను. ఇక నుండి ఇలా అందరి టైం వేస్ట్ చేయొద్దు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ షూట్ కంప్లీట్ అవ్వాల్సిందే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి మానిటర్ దగ్గరకు వెళ్ళిపోయాడు గణేష్. అప్పుడు దియా దగ్గరికి వచ్చిన అదితి ఆమె ఎదురుగా నుంచొని నవ్వుతూ, నువ్వెప్పుడైనా అనుకున్నావా, నువ్వు రిలీజ్ చేసిన ఒక్క చాట్ ఒక వ్యక్తిని మరణం వరకు తీసుకువెళ్తుందని, తిరిగి అదే వ్యక్తితో నువ్వు పోరాడాల్సి వస్తుందని అని అడిగింది. ఆ మాట వినగానే దియా ముఖం పాలిపోయింది. వాళ్ళిద్దరి మధ్య 2 క్షణాల పాటు నిశ్శబ్దం తప్ప మరేమీ లేదు. ఆ తర్వాత దియా చిన్నగా తేరుకొని, ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా సహజం. ఎప్పుడూ ఎవరో ఒకరితో పోటీ పడుతూనే ఉండాలి. ఆ పోటీలో గెలవాలంటే ఇలాంటి పనులు చేయడం తప్పనిసరి. లేదంటే ఇప్పుడు ఆ అక్షిత్ గారు నీకు సపోర్ట్ చేస్తున్నట్లు ఒక బిగ్ షాట్ సపోర్ట్ అయినా ఉండాలి అని అంది. ఆ మాట విన్న అదితి వాట్ యు మీన్ అని అర్థం కానట్లు అడిగింది. మరీ ఎక్కువగా యాక్ట్ చేయకు అదితి. ఆ అక్షిత్ గారు నీకు సపోర్ట్ చేస్తున్నాడని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఈరోజు ఉదయమే దాన్ని అతను ప్రూవ్ కూడా చేశాడు అని అంది దియా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అర్థం కానట్లుగా అడిగింది అదితి. నేను నీపై కంప్లైంట్ ఇచ్చినందుకు కంపెన్సేషన్గా నాకు వచ్చిన ఒక ప్రెస్టీజియస్ కంపెనీ యాడ్ను నీకు ట్రాన్స్ఫర్ చేసేలాగా ఉదయమే అక్షిత్ గారు డీల్ మాట్లాడారు. అతని సపోర్ట్ వల్లే నువ్వు ఇప్పటిదాకా ఈ సినిమాలో ఉన్నావు. లేదంటే నువ్వు కనీసం ఈ సెట్లోకి కూడా అడుగు పెట్టలేకపోయేదానివి. ఎనివే, నేను నా డీల్ ప్రకారం నీకు నా యాడ్ను ట్రాన్స్ఫర్ చేస్తాను. దాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా లేదా అనేది నీ ఇష్టం అని చెప్పింది దియా. ఆ మాటలకు అదితి ఆమె వైపు కోపంగా చూసింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగి, డైరెక్టర్ సార్, షాట్ రెడీ అయిందా అని అడిగింది. రెడీ, గో టు యువర్ పొజిషన్స్ మానిటర్లో చూస్తూ చెప్పాడు గణేష్. దాంతో అందరూ మళ్ళీ షూట్కి రెడీ అయ్యారు. అతి కష్టం మీద అదితితో కలిసి తన సీన్ పూర్తి చేసింది దియా. కొన్ని సీన్స్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం అవడంతో బ్రేక్ అంటూ లంచ్ బ్రేక్ అనౌన్స్ చేశారు. వెంటనే తన క్యారవాన్లోకి వెళ్ళింది అదితి. కాసేపటికి లంచ్ తీసుకొని సనా లోపలికి రావడంతో, సనా ఒకసారి నా మొబైల్ ఇవ్వు అని సీరియస్గా అడిగింది. ఆమె వాయిస్లో సీరియస్నెస్ గమనించి అర్థం కానట్లుగా చూస్తూ తన దగ్గర ఉన్న ఫోన్ తీసి అదితికి ఇచ్చింది సనా. అదితి వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి, మీరు నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని ఆవేశంగా అక్షిత్కి మెసేజ్ పంపించింది. కృష్ణను కలిసి కాసేపు ఒంటరిగా కూర్చున్న అక్షిత్ అప్పుడే ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఆ క్షణంలో అదితి నుండి వచ్చిన ఆ మెసేజ్ చూడగానే అతనికి మనసంతా మెలితిప్పినట్లు అనిపించింది. అందుకే రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అక్షిత్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అదితి మళ్ళీ, ఆ దియా చేయాల్సిన యాడ్ను నాకు ట్రాన్స్ఫర్ చేయమని ఎందుకు డీల్ చేశారు
ఆమె విసిరేసిన యాడ్ను నేను చేస్తానని మీరెలా అనుకున్నారు అని అడుగుతూ మెసేజ్ చేసింది. అది చూసిన అక్షిత్కి ఆమె కోపానికి కారణం అర్థమయ్యింది. దాంతో కొంచెం ఊపిరి పీల్చుకొని, ఆ దియా నీ గురించి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడానికి ట్రై చేసి నీపై ఫాల్స్ ఎలిగేషన్ చేసింది. దానికి ఆమె కంపెన్సేట్ చేయాలి కదా. అలా అని ఆమె విసిరేసిన దాన్ని నువ్వేమీ చేయబోవడం లేదు. దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక రకంగా నువ్వు ఆమెతో పోటీ పడాలి. ఆమెను నువ్వు ఓడించలేనని భయపడుతున్నావా అని అడుగుతూ రిప్లై ఇచ్చాడు అక్షిత్. ఆ మెసేజ్ చూసిన వెంటనే కాసేపటి క్రితం అదితిలో ఉన్న చిరాకు మెల్లగా తగ్గుముఖం పట్టింది. దాంతో కూలవుతూ, నాకు తెలియకుండా నా గురించి ఎవరేం చేసినా నాకు ఇష్టం ఉండదు. ఈ పని చేసే ముందు ఒకసారి నాతో చెప్పి ఉండాల్సింది కదా. సరే, నా మెంటాలిటీ గురించి మీకు తెలియదు కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు. ఇక ముందు ఏదైనా చేయాలనుకుంటే నాతో ఒక మాట చెప్పండి అని చెప్పింది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఒక్కసారిగా అక్షిత్ కళ్ళ ముందు మేనక రూపం మెదిలింది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు అక్షిత్ తన మనసులో ఉన్న చాలా విషయాలు ఆమెతో చెప్పాలనుకొని నోరు తెరిచి చెప్పలేకపోయేవాడు. అదే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్కి దారితీసిందని అతనికి కృష్ణతో మాట్లాడిన తర్వాతే అర్థమయ్యింది. అందుకే అతను అదితి పంపిన మెసేజ్ చూసి, సరే ఇక నుండి ఇలా జరగదు, నేనేం చేసినా నీకు చెప్పే చేస్తాను అని కూల్గా ఆన్సర్ చేశాడు. అది చూసిన అదితి హృదయం మెత్తబడింది. దాంతో, నిజమైన స్నేహంలో ఎలాంటి అపార్థాలు రాకూడదు. నమ్మకమే మంచి స్నేహానికి పునాది. అది మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాను మై ఫ్రెండ్ అని రిప్లై ఇచ్చింది అదితి. ఇదంతా అదితి పక్కనే నుంచొని చూస్తున్న సనా ఆశ్చర్యపోతూ, మేడం, మీరు మన బాస్ని కమాండ్ చేస్తున్నారు. అతను కూడా సైలెంట్గా మీరు చెప్పేది వింటున్నారు. నిజం చెప్పండి, మీకు అతనితో ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేదా అని అడిగింది. ఆ మాటతో కొంచెం కంగారు పడిన అదితి, లేదు, నాకు అతనితో ఎలాంటి పరిచయం లేదు అని అంది. కానీ ఎవరైనా మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసని అనుకుంటారు అని అంది సనా. ఎవరేమనుకుంటే మనకెందుకు? అయినా నువ్వు ఇలా మాట్లాడుతూనే కూర్చుంటావా, లేక లంచ్ చేసేదేమైనా ఉందా అని లేని కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ అంది అదితి. ఆమె గొంతులో కోపానికి సనా భయపడి, ఓకే మేడం, సర్వ్ చేస్తాను అంటూ అదితి ముందున్న టేబుల్పై లంచ్ బాక్స్ను ఓపెన్ చేసి పెట్టింది. నువ్వెందుకు తినడం లేదు? టైం ఎంతైందో చూడలేదా? నీ బాక్స్ కూడా తీసుకొని తిను తన లంచ్ స్టార్ట్ చేస్తూ సీరియస్గానే చెప్పింది అదితి. ఆ మాటకు సనా నవ్వుకొని, ప్రేమను కూడా కోపంలో చూపించడం మీకే సాధ్యం అని మనసులోనే అనుకుంటూ తన లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకుంది. కాసేపటికి షూట్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవడంతో అదితి వర్క్లో పడిపోయింది. సాయంత్రం 4 గంటలవుతుండగా షార్ట్ బ్రేక్ రావడంతో సెట్లో ఉన్న అసిస్టెంట్ ఒక కాఫీ కప్ తీసుకొచ్చి అదితికి ఇస్తూ, మేడం, మీకే ఈ స్పెషల్ కాఫీ అని అన్నాడు. అది చూసిన అదితి కొంచెం నుదురు చిట్లించింది. సెట్లో ఆ కాఫీ కేవలం లీడ్ యాక్టర్స్కి మాత్రమే వస్తుంది. అలాంటిది ఇప్పుడు తన కోసం ఇవ్వడంతో, ఇది నాకెందుకు ఇస్తున్నారు, నేను అడగలేదు కదా అని అంది. మీకోసం సార్ పంపించారు అని చెప్పాడు అతను. సార్నా? అర్థం కానట్లుగా చూస్తూ అడిగింది అదితి. ఎస్ అదితి, నీకు చాలా ఇష్టం కదా, అందుకే నీకోసం స్పెషల్గా తెప్పించాను అంటూ ఆమె పక్క నుంచే ఒక గొంతు వినిపించింది. దాంతో తల తిప్పి చూసిన అదితి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి, నువ్వా అని ఆశ్చర్యంగా అంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రాబోతున్న ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.